వెల్కమ్ టు పీడీటీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛను పంపిణీలకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెల పింఛను పంపిణీని ఒకరోజు ముందుగానే అనగా నవంబర్ 30న పింఛను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా ప్రభుత్వం పంపిణీ ప్రతి నెల 1వ తారీఖున జరుగుతుంది. అయితే డిసెంబర్ 1న ఆదివారం కావడంతో సెలవు దినం రావడంతో నవంబర్ 30న అనగా ఒకరోజు ముందుగానే పింఛను పంపిణీ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్పులను పింఛనుదారులు గమనించాలని అధికారులు సూచించారు. సాధారణంగా 1వ తేదీన సెలవు దినం కావడంతో సచివాలయ ఉద్యోగులకు ఇబ్బందిగా మారడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్కు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా 2 నెలల పింఛన్ తీసుకునే 3వ నెలలో 3 నెలల పింఛన్ తీసుకోవచ్చని అధికారికంగా ప్రకటించారు. ఈ నిబంధన ఈ నెల నుంచి అమలు అవుతుందని అధికారులు సూచించారు. ఇదే కాకుండా పింఛన్ తీసుకునే వ్యక్తి మరణిస్తే ఆ మరుసటి నెల నుంచి తన భార్యకు పింఛన్ ఇవ్వడం ప్రారంభించనున్నారు. పింఛన్ తీసుకునే వ్యక్తి ఆ నెల 15వ తేదీలోపు మరణిస్తే వితంతు మహిళకు తదుపరి నెల 1వ తారీఖున పింఛను మంజూరు చేస్తారు. ఈ పింఛను మంజూరు కోసం ఆధార్ కార్డు, భర్త మరణ ధృవపత్రం, కుల ఆదాయ పత్రాలు అందించాలని అధికారులు సూచించారు. ఈ మేరకు ఈ పత్రాలను స్వీకరిస్తున్నారు. ఈ మేరకు పింఛన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.